హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. బెల్లం ఇంకా బియ్యం కాంబినేషన్లో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను ఇక్కడ ముందుగా కుక్కర్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే గిన్నెలో కూడా రైస్ ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 కప్స్ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ తీసుకునే కప్తో 1 కప్ నేను బియ్యం తీసుకున్నానండి. 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్న తర్వాత వాటర్ తీసేసినాక ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం 2-3 ఇలాంచి యాడ్ చేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మనం 3 విజిల్స్ వేసుకోవాలండి. మెత్తగా ఉడకాలి, మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి చూస్తే మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. ఈ విధంగా చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలండి. మీరు బెల్లం ఇష్టపడని వాళ్ళు ఉంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం ఉడకాలి కాబట్టి ఇందులో నేను 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం అన్ని బెల్లం మంచిగా ఉడకాలండి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలిపేసి మనం వదిలేద్దాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడకాలి, అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో పక్కన నేను కడాయి హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఎండు కొబ్బరి, కిస్మిస్, కాజు, బాదం, పిస్తా తీసుకున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో అది మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఫ్రై అవ్వదు కొబ్బరి కాబట్టి. ఫస్ట్ కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యాక బాదం, పిస్తా, కాజు వేసుకొని మళ్ళీ అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, సిమ్లో పెట్టేసుకుని. ఇప్పుడు ఫ్రై అయిపోయాక వేరే ప్లేట్లో తీసేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మరో పక్కన మన పాయసం కూడా రెడీ అయిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి. 1 కప్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు పైనుంచి నెయ్యితో తీసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టపడని వారు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మంచిగా మిల్క్ కూడా మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందామండి. మొత్తం మంచిగా కలిసేటట్టు కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.